కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖలకు కేటాయించనున్నారు. కొత్త మంత్రులకు ఏ శాఖలు అప్పగిస్తారనే దానిపై చర్చ జరుగుతుంది. సీఎం దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు కేటాయించనున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోం, మున్సిపల్, విద్యా, సంక్షేమ శాఖలున్నాయి. దీంతో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే ఆసక్తి పెరిగింది. కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా నెలకొంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సార్ ఎప్పుడెప్పుడు అని ఉన్నటువంటి ఆసక్తికి ఉదయం తెరదించారు. 12:30కి ఈ ప్రహసనం అంతా పూర్తయింది. అయితే ఇప్పుడు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి వాళ్లకు ఏ శాఖలు అప్పగిస్తారనేటువంటి చర్చ ప్రధానంగా నెలకొంది. సాయంత్రంలోగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు శాఖల కేటాయింపు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఇప్పటివరకు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల నుంచి శాఖల్ని తీసి కొత్తగా వచ్చినటువంటి మంత్రులకు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. ఉన్నటువంటి అంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలనే కొన్ని తీసి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర సంక్షేమ శాఖలకు సంబంధించి, అలాగే విద్యాశాఖకు సంబంధించి, హోంశాఖకు సంబంధించి ఈ ఇంపార్టెంట్ శాఖల్లో ఇవి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మున్సిపల్ శాఖ కూడా సీఎం దగ్గరే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి శాఖల్ని రేవంత్ రెడ్డి ఎవరికి ఇస్తారు అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా మున్సిపల్ శాఖని, అలాగే విద్యాశాఖ, హోంశాఖ ఈ మూడు చాలా కీలకమైనటువంటి. ఈ మూడిట్లో కూడా మున్సిపల్ శాఖకు సంబంధించి ఆయనకు ఉన్నటువంటి విజన్ ఇప్పటికే డాక్యుమెంట్ రూపంలో విడుదల చేస్తూ వచ్చారు. మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, అలాగే మెట్రో రైలు కావచ్చు, 4th సిటీ కావచ్చు, ఇలా అన్నీ ఆయన అనుకున్నటువంటి ప్లాన్ని రంగం సిద్ధం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి తరంలో ఆ శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇక హోంశాఖకు సంబంధించి హోంశాఖ అనేది చాలా కీలకమైనటువంటి శాఖ. శాంతి భద్రతలు కావచ్చు, మిగతా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కు సంబంధించినటువంటి అంశాలన్నీ ఉంటాయి కాబట్టి అత్యంత నమ్మకస్తునికి ఇవ్వాలి. అది ఎవరికి ఇస్తారు అనేది చూడాలి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అలాగే విద్యాశాఖకు సంబంధించినటువంటి 2 శాఖలు కూడా సీఎం దగ్గరే ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. హోంశాఖ ఇప్పటికిప్పుడు కేటాయించే అవకాశం అయితే లేదనే సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ శాఖకు సంబంధించి కేటాయించేలా అధిష్టానం సూచించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మిగిలిన సంక్షేమ శాఖలు కావచ్చు, స్పోర్ట్స్కు సంబంధించినటువంటి శాఖ ఉంది, ఈ శాఖల్లో వెల్ఫేర్కు సంబంధించినటువంటి శాఖలు ఉన్నాయి కాబట్టి వీటిల్లో ఏవైనా ఈ ముగ్గురికి కేటాయిస్తారనేటువంటి చర్చ ఉంది. ఎందుకంటే ఇంకా క్యాబినెట్లో మరో 3 బెర్తులు కూడా ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఫిలప్ చేసిన తర్వాత మొత్తం క్యాబినెట్లో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి మంత్రులందరి శాఖలు కూడా మార్చే ఆలోచన కూడా అధిష్టానం మీద చేస్తున్నట్టుంది. కాబట్టి అప్పుడు పూర్తి స్థాయిలో శాఖలకు సంబంధించినటువంటి క్లారిటీ వస్తుంది. ఇప్పుడైతే సీఎం దగ్గర ఉన్నటువంటి కొన్ని శాఖలని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి మరికొన్ని గంటల్లో కొంత క్లారిటీ వచ్చే ఉంది. సాయంత్రం లోపు అధికారికంగా ఈ శాఖల కేటాయింపు ఉంటుంది. రేపటి నుంచి మంత్రులు బాధ్యతలు స్వీకరణ చేస్తారు కాబట్టి ఇంతలోపు ఆ శాఖల కేటాయింపు కూడా చేసే అవకాశం ఉంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.